ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బయ్యారంలో సోనియామ్మ జన్మదిన వేడుకలు. తెలంగాణ ప్రజాపాలనలో సబ్బన్న వర్గాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమమే తన రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నారని పినపాక మండల అధ్యక్షులు గుడిశాల రామనాథం అన్నారు. డిసెంబర్ 9 సోమవారం తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని బయ్యారం క్రాస్ రోడ్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఆయన సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను ఆలపించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను, ప్రజాపాలన దినోత్సవాలను ఒకే రోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఒకే ఏడాదిలో 60,000 ఉద్యోగుల భర్తీ, ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 2 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలతో దేశంలోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అనంతరం ఆయన సోనియా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులకు తెలిపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొంబతిని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జక్క వెంకటేశ్వర్లు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జాడి రాంబాబు, మైనార్టీ సెల్ అధ్యక్షులు మదర్ సాహెబ్, గీతా సాయిబాబు, గొంది రాధా, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, పాయం సమ్మక్క, తోలెం అర్జున, యాలం బుజ్జిబాబు, బోడ లక్ష్మణరావు, గద్దెల సమ్మయ్య, దర్రాజు సాంబా, జక్కుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.